హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫోరెస్ట్ ట్రెండ్స్. నేను చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో, ఒక సంవత్సరం పాటు సత్యనారాయణ స్వామి వ్రతాలని చేసుకోవాలని నేను మొక్కుకున్నానండి. అందులో భాగంగానే నేను చేసుకున్న ప్రతి వ్రతం వీడియోస్ని మీతో షేర్ చేస్తూ వస్తున్నాను. ప్రతి వ్రతం కోసం నేను ఏ విధంగా డెకరేట్ చేసుకుంటానో, ఆ డెకరేషన్కి ఏమేం కావాలో బడ్జెట్లోని నాకు నచ్చిన విధంగా, నాకు తోచిన విధంగా, మీకు నచ్చే విధంగా చేసి ప్రతి వీడియోను మీతో షేర్ చేసుకుంటున్నాను. అందుకోసం కావాల్సింది చిన్న ఆలోచన మాత్రమే అండి. మన దగ్గరున్న వస్తువులతో ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు. ఈ డెకరేషన్ కోసం నేను యూస్ చేసినవి అంటే వెదురు బుట్టలండి, డబల్ టేప్, కత్తెర, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, ఫోమ్ షీట్స్, అంతేనండి. యాక్చువల్గా నేను అనుకున్నది ఏంటంటే, ఇప్పుడు నేను కావలసిన ఐటమ్స్ అన్నీ చెప్పాను కదండి, వాటన్నింటినీ కలిపి కింద సత్యనారాయణ స్వామి పీట పెడతాం కదండి, పైన వెదురు బుట్టలను అతికించేసి వాటిలోంచి పీట మీద పువ్వులు పడుతున్నట్టుగా చేయాలని నా ఐడియా అండి. యాక్చువల్గా ప్రొసీజర్ ఏంటంటే, వెదురు బుట్టలకి డబల్ టేప్ అతికిచ్చేసానండి, వాటిని వాల్ పైన స్టిక్ చేశాను. తర్వాత ఫోమ్ షీట్కి పువ్వుల బంచులన్నీ కుచ్చేశాను. మార్కర్ తీసుకుని బుట్టలోంచి పువ్వులు స్వామి పీట మీద పడుతున్నట్టుగా ఉండాలి కదండి, అలాగే మార్క్ చేసుకున్నాను. దాని తర్వాత ఆకులు పువ్వులు అన్నీ విడదీసి పెట్టేసుకుని వాల్ పైన డబల్ స్టిక్కర్ని ముక్కలుగా కత్తిరించి అతికేసుకుని, సేమ్ కలర్ ఫ్లవర్స్ పక్క పక్కనే రాకుండా జాగ్రత్త పడ్డానండి. ఫస్ట్ ఒకే కలర్ ఫ్లవర్స్తో చేద్దాం అనుకున్నాను, కానీ అంత గెటప్ రాదు. మల్టీ కలర్ ఫ్లవర్స్తో చేస్తే మీకు డిజైన్ అంతా కంప్లీట్ అయ్యాక చాలా అందంగా కనిపిస్తుంది. డెకరేషన్ కోసం నేను వాడిన ట్రాన్స్పరెంట్ డబల్ టేప్ అమెజాన్లో దొరుకుతుంది. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. నేను రెడీ చేసిన నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే, కుందులకి పువ్వులతో మాల కట్టానండి. ఇది కూడా స్వయంగా నేనే రెడీ చేశాను. ఈ డెకరేషన్ కోసం నేను వాడిన ఐటమ్స్ అన్నీ మనకు అమెజాన్లో తక్కువ బడ్జెట్లోనే దొరుకుతాయండి. ఈ మాలల్ని కుందులకి కట్టేశాను. నెక్స్ట్ ఇంకో చిన్న ఐటమ్ కూడా చేశాను చూడండి. రౌండ్గా ఉన్న ఫోమ్ తీసుకున్నానండి, దానికి మధ్యలో ఇనుప చువ్వ కుచ్చి అది రౌండ్గా తయారు చేసుకున్నాను. దానికి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో, టూత్ పిక్స్తో ఫ్లవర్స్ కుచ్చేశాను, లీవ్స్ పెట్టేశాను. మొత్తం కంప్లీట్ అయ్యాక చూడండి, పువ్వుల మధ్యలో చిన్ని కృష్ణుడు ఎలా కనిపిస్తున్నాడో. నేను